దుద్యాల మండలం లగచెర్ల ఘటనపై నేడు సిపిఎం బృందం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లగచెర్ల గ్రామ రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సిపిఎం నాయకులను పోలీసులు లగచెర్ల గేటు దగ్గర అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య, బుస చంద్రయ్య, అంబేద్కర్ సంఘం తాలూకా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ గత 5 రోజుల కిందట ఫార్మా కంపెనీ భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ మరియు మిగతా అధికారులపై జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందని అన్నారు. ఒకవైపు కలెక్టర్ గారే దాడి జరగలేదని స్వయంగా సామాజిక బాధ్యతతో ప్రకటించినప్పటికీ ప్రభుత్వము, పోలీసు అధికారులు కలెక్టర్పై దాడి పేరుతో గిరిజనులను, రైతులను భయభ్రాంతులకు గురిచేసే ప్రభుత్వం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా లగచెర్ల గ్రామంలో ఇంటర్నెట్ కట్ చేసి ప్రజలు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందన్నారు. కనీసం గ్రామంలోకి వెళ్లి జైలుకు వెళ్లిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి కూడా వెళ్లనివ్వకపోవడం, కలవనివ్వకపోవడం నాయకులు, ప్రజలు ప్రాథమిక హక్కులను హరించడమే అన్నారు. ఈ అంశాలను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలకున్న జీవించే హక్కుల్లో భాగంగా ప్రజలను స్వేచ్ఛగా తీరుగానిచ్చే హక్కును ప్రభుత్వం కాపాడాలన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దుద్యాల మండలం లగచెర్ల గ్రామం సంబంధించి పరిశీలించి రైతులను పరామర్శించాలని వెళ్తే ఇలా దుద్యాల గేటు దగ్గర లగచెర్లకు పోయే దగ్గర పోలీసులు, ఎస్ఐ గారు అడ్డుకొని ఆ గ్రామాన్ని వెళ్ళనీయకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాలరాస్తున్నటువంటి పరిస్థితి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే గత 11వ తారీఖు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికీ ఆ గ్రామంలో వేరే పార్టీలను కానీ, ప్రజా సంఘాలను కానీ, ప్రజాస్వామిక వ్యక్తులను, అభ్యుదయ వ్యక్తులను ఎవరిని కూడా గ్రామానికి పోనీయకపోవడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. ఆ గ్రామంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించాలనేది సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా ఈరోజు ఏదైతే సామాజిక బాధ్యతతోని కలెక్టర్ గారు గత 11వ తారీఖు నాడు జరిగిన ఘటన పైన ఆయన స్పందించి నా పైన దాడి జరగలేదు, ఇది దాడి అనకూడదని ఆయన ఇప్పటికే ప్రకటించినప్పటికీ కలెక్టర్ మీద దాడి అని పదే పదే కలెక్టర్ గారి యొక్క ఆత్మాభిమానాన్ని కూడా ఈరోజు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఆ దాడిని వెనుకబెట్టుకొని ఈరోజు రైతులంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి గత 4 రోజుల నుంచి గ్రామంలో ఇంటర్నెట్ లేకుండా, అక్కడ ప్రజలంతా కూడా గుమిగూడకుండా, ప్రజలంతా కూడా శాంతియుత వాతావరణం లేకుండా ఆ రకమైనటువంటి ఎలా దుర్మార్గంగా నిర్బంధాన్ని ఈరోజు ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఆ రకంగా వ్యవహరించడం అనేది చాలా ఇబ్బందికరము. దీన్ని తక్షణమే వెంటనే ఎత్తివేసి ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 21, 22 ప్రకారం అక్కడ స్వేచ్ఛాయుతంగా జీవించే హక్కు కానీ, అట్లనే వాళ్ళంతా కూడా మాట్లాడే హక్కు కానీ, అదే రకంగా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు ఆ గ్రామంలో తిరగడం కానీ, అట్లనే అనేకమైనటువంటి వాళ్ళ పనులు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ఉండే విధంగా అక్కడ పరిస్థితులు కల్పించాలనేది కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ కలెక్టర్ యొక్క దాడిని ముందు పెట్టుకొని ఇదే అదునుగా అన్ని రైతులను భయభ్రాంతులకు గురి చేసి అందులో ఆ ఘటనలో పాల్గొనేటువంటి రైతులందరూ కూడా వాళ్ళనందరూ కూడా కేసులలో ఇరికించి ఎలా అటెంప్ట్ మర్డర్ కానీ ఇంకా అనేకమైనటువంటి నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి ఆ భయంతోనే వాళ్ళ రైతుల భూములు తీసుకొని ఇది ఫార్మా ఇప్పుడే ఇక సరైన టైం అని ప్రభుత్వం వివరిస్తే ఇది సరైనది కాదు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, మీది అదే బీఆర్ఎస్ ఏమైనా గొడవలు ఉంటే, మీ యొక్క పగలు ఉంటే వేరే టైంలో చూసుకోండి. కానీ ఇలా ఈ యొక్క ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ ఈ రైతులను అడ్డం పెట్టుకొని ఆ రకంగా మీ యొక్క పథకాలు ఇప్పుడు తీసుకోవడం సరైనది కాదు. ఇది ఒక 4 గ్రామాలకు సంబంధించి 5 గ్రామాలకు సంబంధించినటువంటి ఎలా బతుకుదేరు కానీ, వాళ్ళ జీవన పోరాటం కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ తరాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పోరాటం ఇది. ఆ పోరాటంగానే చూడాలి. కాబట్టి ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు కానీ, సిపిఎం కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఐక్యం చేసి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఫార్మాను వ్యతిరేకించి ఎవరైతే రైతులందరూ ఉన్నారో వాళ్ళతోని భవిష్యత్తులో పోరాటం చేస్తామని, అట్లనే ఫార్మాను వెంటనే ఆపివేయాలని, నిలిపివేయాలని మేము సిపిఎం పార్టీగా, అట్లనే ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేదు, కాదు, కూడదు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మళ్ళీ ప్రజాసమ్మతితంగా పోరాటం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇక్కడ సిపిఎం నాయకులు చంద్రన్న కానీ, అట్లనే అంబేద్కర్ యువజన సంఘం రమేష్ అన్న కానీ, మిగతా నాయకులు అందరం కూడా ఆ గ్రామాన్ని సందర్శించాలంటే ఇంకా రకమైనటువంటి వాతావరణం లేదు.